అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే మీడియా సోదరులకు. ముఖ్యంగా ఇక్కడ 2018లో సుబానీ అనే వ్యక్తి మక్తల్కి రావడం జరిగి ఉన్నది. ఆ వ్యక్తికి కార్తీక్ అనే వ్యక్తి ఇక్కడ మక్తల్లో పరిచయం చేపించడం జరిగి ఉన్నది. ఇక్కడ వచ్చి వాళ్ళ పిల్లలు చెప్పుల దుకాణంలో పనిచేసిండ్రు ఒక 6 నెలలు. దాని తర్వాత వాళ్ళు చెప్పుల దుకాణం షాప్ పెట్టడం జరిగి ఉన్నది. దాని తర్వాత మెల్లగా షేర్ మార్కెట్ అని ఓపెన్ చేసి ఇక్కడ పేద ఉన్న కూరగాయలు అవి ఇవి అమ్మేటోళ్ళతోటి ఒక 50,000 రూపాయలు పెడితే 5,000 ఇవ్వడం స్టార్ట్ చేసి ఒక సంవత్సరం వరకు వాళ్ళకు అట్లా ఇస్తూ మళ్ళీ 1,00,000 రూపాయలకు 10,000 అని చెప్పి స్టార్ట్ చేసి దాని తర్వాత ఎట్లా రోజులు పెరుగుతూ పోయినాయి. దాని తర్వాత పైసలు కూడా పెంచుతూ పోయి ఈరోజు ఇక్కడ ఉన్న మన మక్తల్ చుట్టుపక్కల ఇక్కడ అందరికీ దగ్గర 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఆయన మోసం చేసి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగి ఉన్నది. 2021కి ఇప్పుడు వరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మేము 5 రోజుల ముందు నెల్లూరులో కావలి అనే ఊరిలో ఆయన ఉన్నాడని తెలిసినాక మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక అక్కడ దొరికిండ్రు అని మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉన్నాక మేము అక్కడ ఉన్న డిఎస్పీ గారితో, ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి మాట్లాడిచ్చడం జరిగింది, ఇక్కడ ఉన్న సిఐ గారితో మాట్లాడియడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కూడా వచ్చి ఎస్ఐ గారికి మేము కలవడం జరిగి ఉన్నది. కానీ ఈ రోజు వరకు ఆయనకు తెస్తారని ఎవరూ మాకు హామీ ఇవ్వడం లేదు, ఆయనకు తీసుకురావడం లేదు. ఎందుకంటే ఫస్ట్ జరిగింది మోసం మా మక్తల్లో 100 నుంచి 200 కోట్ల రూపాయలు వేసుకొని పోయిండు. అక్కడ రికవరీ జరుగుతుంది, ఆయనకు అక్కడ పెట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు ఆయనకు తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేసి మా ఏదైతే పైసలు పోయినాయి ఆ పైసలు ఇప్పించాలని మేము పోలీస్ సిబ్బందికి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ వెళ్ళినాక మాకు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము ఫోన్ చేసి చెప్పిన ఎంబడినే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మళ్ళీ పోయి మేము అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మాట్లాడితే మాకు అక్కడ మీడియా ముందర పెట్టి అక్కడ అందరు మీడియాతో మాట్లాడించి అక్కడ ఉన్న డిఎస్పీ గారితో మాట్లాడించి ఎస్ఐ గారితో మాట్లాడించి సిఏ గారితో మాట్లాడించి ఇక్కడున్న సిఏ గారికి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న డిఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము అడిగితే అక్కడ దొరికిండో లేదో అని చెప్పి మీడియా ముందర చెప్తున్నారంట పోలీసు వాళ్ళు. ఇంత క్లియర్గా మేము మా కళ్ళతోటి మేము అక్కడ పోయి ఇది చేసినాక మేము మా ఫోన్లతో మాట్లాడిచ్చినాక కూడా అక్కడ ఇంకా ఆయన దొరికిండో లేదో అని చెప్పి మీడియా ముందరనే చెప్తున్నారంట. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్తున్నాము. మేము ఏదైనా తిని చచ్చిపోవాలా, లేకుంటే మేము పెట్రోల్ తీసుకొని చనిపోవాలా, అలాంటి ఎంతోమంది బాధ్యతలు పరేషాన్లో ఉన్నారు. మేము మీడియాతో కోరడం ఏమంటే మా పోరాటంలో మీరు కూడా ఒక భాగమై మాకు న్యాయం ఇప్పించాలని మేము మీడియా సోదరులతో కోరడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది వాళ్ళకు అండగా ఉండి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళతో తీసుకోవడము అనేది మేము కూడా విన్నాము. వాళ్ళకు కూడా కఠినమైన శిక్ష ఇచ్చి మేము ఏవైతే మునిగిపోయిన మా పైసలు మాకు ఇప్పించాలని కోరుతున్నాము. ఆయన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ని సీజ్ చేయాలని చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా జగల ఆయన బయానాలు ఇచ్చి కొన్ని ప్రాపర్టీస్ తీసుకొని ఆ ప్రాపర్టీస్ వదిలేసి వెళ్ళిపోవడం జరిగి ఉన్నది. ఇక్కడ ఇల్లు కొన్నాడు, ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిండు. ఇంకా బంగారం షాప్ పెట్టిండు, ఆ బంగారం షాప్ వదిలిపెట్టిపోయిండు. ఈ నారాయణపేట రోడ్లో కొన్ని ప్లాట్లు తీసుకున్నాడు, ఆ ప్లాట్లు వదిలేసిపోయిండు. చాలామంది ఏజెంట్లు ఈ దానికి పాల్గొన్నాడు. ఈ దానికి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు మాకు సహకారం చేసి ఇక్కడ పేద కుటుంబాలకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. ఇది పెద్ద ఎత్తున మేము 100-200 మంది కలిసి చనిపోనికైనా సిద్ధము. కానీ ఇది మాకు న్యాయం జరగాలి. మాకు వచ్చి ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వాలి, వాళ్ళకి ఇక్కడ తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేయాలి అని కోరడం జరుగుతుంది. మేము మీడియా సోదరులు చెప్పడం ఏమంటే మాతో ఉండి మీరు మా కోసం పోరాటం చేయాలని కోరుతున్నాం. నా పేరు భీమేష్ సార్, నాది ఎడువేలి గ్రామము. నేను కూడా 2018లో పరిచయం చేసుకున్నాడు ఆయన. దాదాపుగా నేను అప్పటి నుంచే ఫస్ట్ స్టార్టింగ్ 5 లక్షలు పెట్టిన. 5 లక్షలు పెడితే ఇక నెలకి ఇంత వస్తుందని చెప్పిండు. నన్ను నమ్మి కూడా వేరే వాళ్ళు కూడా పెట్టిండ్రు. దాదాపుగా నేను ఒకటే 20 lakhs వరకు పెట్టిన. ఇంకా చాలామంది కూడా నన్ను నమ్మి పెట్టిండ్రు. వాళ్ళకు కూడా
ఇస్తాను సతాయించిండు. లాస్ట్ రోజులో ఎస్కేప్ అయ్యింది. ఇక ఎస్కేప్ అయిన కంచి అందరూ నాకు పైన ఒత్తిడి తేపడం వల్ల నేను 3 ఎకరాలు చేయనమ్మి వాళ్ళకి సెటిల్మెంట్ చేసిన. ఇంకా నాకు పరువు కంటే ముఖ్యము డబ్బు కాదు కాబట్టి పరువుకు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక నేను 3 ఎకరాలు చేయనమ్మి కూడా వాళ్ళకు ఇచ్చేసిన, మాట నిలబెట్టిన సార్. ఇప్పటికైతే కూడా నాకు ఇంట్లో ఒక తాతలు సంపాదించిన 3 ఎకరాలు కూడా పోట్టుకొని ఇంకా నేను ఇప్పుడు అనాథలా ఉన్నా సార్. ఇక దయచేసి మా సొంటి వాళ్ళకి న్యాయం చేయండి, ఇటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా సార్. మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఇటువంటి వ్యక్తులను ఇంకా అతను బయటికి వస్తే ఇంకా ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎక్కడో దగ్గర దుకాణం తెరిచి మళ్ళీ ఇటువంటి పనులు చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్షించి మా సొంటి వాళ్ళకు సరైన న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. 5 లక్షలు నేను పెట్టినా సార్. పెట్టిన మీకు ఏమైంది, ఆడ పెట్టిన మీకు ఎంత సిరి ఎంక్వైరీ చేసిన. ఈ 5 లక్షలు నీ దగ్గర పెడితే నాకేమి ఇస్తావని అడిగిన. అంటే నువ్వు ఇంత తాతరు పెట్టినావు కాబట్టి నాకు నువ్వు అట్లా పెట్టిన దాని కొరకి నువ్వు ఎవరు అడగలేదు, ఇన్ని లక్షలు పెడితే కూడా అడగలేదు, నీకు బంగారు ఇస్తా అంట అన్నాడు. బంగారు ఇస్తా అంటే బంగారు 5 లక్షలు పెట్టుకొని నీవు బంగారు ఇస్తా అన్నావు కదా, మునుపు బంగారు ఇచ్చిన తర్వాత 5 లక్షలు పెడతా అన్న. 5 లక్షలు పెట్టిన తర్వాత బంగారు ఇస్తా అంట అన్నాడు. 5 లక్షలు పెట్టిన తెచ్చి ముందర ఉంగరాలు పోసిండు. ఉంగరాలు పోసిన తర్వాత ఏమైంది, నాకు ఉంగరాలు వద్దు అన్న, నాకు పథకం కావాలని అడిగిన. అంటే బంగారు ఇస్తా అంటే బంగారు నాకు అవసరం లేదు, నాకు పథకం కావాలంటే నేను సోమవారం మంగళవారం దుకాణం మాంతది, మంగళవారం నాడు పోతాను, బుధవారం నాడు తెచ్చిస్తాను అన్నాడు. సరే అని ఒప్పుకొని కలిసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసనాడు మంగళవారం నాడు నసుకున పరారైపోయింది సార్. అది పరారైపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పేపర్ సెటిల్మెంట్ చేసినాము, అడిగినాము, సార్ దరఖాస్తు పెట్టాము, కనుక్కొని పట్టుకొని కాసి నీ పైసలు డబ్బులు ఇస్తాం బాబు అని చెప్పింది నిలవడం జరిగింది. ఇది ఇంతవరకు ఏం రాలేదు సార్. ఇది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు కూడా సార్. అనుకో ఇంతకుముందు సిఐ సార్ దగ్గర కూడా పోయినాం. పోతే ఆ సార్ దగ్గర పోతే మేము చేసి కనుక్కొని తెలుపుకొని కాసి నేను డబ్బులు ఇప్పిస్తాం బాబు అని చెప్పిండు. ఇంకా పేపర్ కూడా సార్ దగ్గరనే ఉంది. నా పేరు ఎండి పుదోస్. నేను మక్తల్కి మాట్లాడుతున్నా షేర్ మార్కెట్ గురించి. నేను షేర్ మార్కెట్లో 25 లక్షల రూపాయలు పెట్టాను. నాకు ఈ పైసలు ఇస్తా అని 6 నెలలు తిప్పారు. కానీ నాకు ఇస్తా అని నన్ను మోసం చేశారు. నేను వస్తాయి పైసలని చాలామంది కూడా నన్ను నమ్మి చాలామంది కూడా వేశారు పైసలు. వాళ్ళు కూడా చాలా ప్రాబ్లంలో ఉన్నారు. చాలామంది కొంతమంది హాస్పిటల్కి పాలైనరు. మా ఫ్రెండు ఆయనకి హాస్పిటల్కి పైసలు అడిగితే కూడా ఇచ్చలేడు. అప్పుడు అడిగి ఆయన చనిపోయిన, ఆయన పేరు కూడా ఖయ్యూమ్, మా దోస్తు. ఆయన కూడా పైసలు పెట్టింటే ఆయనకు కూడా న్యాయం అయ్యలేదు. మనకు కూడా న్యాయం చేయాలి, చాలామందికి న్యాయం చేయాలి, మన పైసలు మనకి ఇప్పియాలి. మన మక్కల్లో ఇంతకుముందు మనం కంప్లైంట్ ఇనికి వస్తే అప్పుడు మాత్రం ఏం ప్రూఫ్ లేదు, అది లేదని చెప్తే మనకి అప్పుడు పట్టించుకోలేరు. ఇప్పుడు మనం ఆడ కావిలిలో ఉన్నారని మనకి న్యూస్ వస్తే మనం ఆడికి పోయిన తర్వాత మనం ఆడ మాట్లాడి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉందని చెప్తే కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. మనకి న్యాయం చేయాలి. మా అందరికీ చాలా మంది మనం పరేషాన్లో ఉన్నాం. ఇది నాది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.